ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విందాము. యెహోషువ గ్రంథము 1:3 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంను మీకు ఇచ్చుచున్నాను. ఈరోజు మంచి వాగ్దానం కదా. మనం అడుగుపెట్టే ప్రతి స్థలం మనకిస్తాడు. అంటే బయటికి వెళ్ళి ప్రతి స్థలంలో అడుగుపెట్టు అని కాదు. ఈరోజు కేవలం వాగ్దానాల విషయంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు. మనము స్వీకరిస్తున్న ప్రతి వాగ్దానంను దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. దాదాపు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవచ్చు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇజ్రాయేలీలకు దేవుడు చెప్పాడు. ఆ యొక్క వాగ్దానం భూమి యొక్క హద్దులు కూడా గీశాడు, గీతను కూడా గీశాడు. అంతేకాదు, మీరు అక్కడికి వెళ్ళి మీరు తూర్పు, పడమట, మీరు దక్షిణం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కాలు ఎక్కడైతే మోపుతుందో అక్కడ ఆ స్థలం నేను నీకు ఇస్తానని దేవుడు ఇజ్రాయేల్కి చెప్పాడు. కానీ అయితే ఇజ్రాయేల్ మాత్రము దేవుడు చెప్పిన దానికి 3 వంతులు మాత్రమే స్వీకరించగలిగారంట. అంత మట్టుకు మాత్రమే వారు వెళ్ళగలిగారంట. అంతే, అవే పొందుకున్నారు. ఎలీషా కాలంలో కూడా ఒక రాజు వస్తాడు. ఈ రాజు ఎలీషాతో అంటాడు, నాకు ఈ గొప్ప సైన్యం నేను జయించాలనుకుంటున్నాను, నాకు దయచేసి సహాయం చేయి, ప్రార్థన చేయి, దేవుడు ఏమంటున్నాడో చెప్పండి అని చెప్పినప్పుడు ఎలీషా ఆ బాణంలో పట్టుకొని నేల మీద కొట్టు అని చెప్తాడు. ఆ రాజు కేవలం 3 సార్లే కొడతాడు. 3 సార్లు కొట్టినందుకు ఆ దైవజనుడు కోపగించుకొని, నీవు 5 సార్లు 6 సార్లు కొడితే పరిపూర్ణమైన జయమును పొందుకుంటావు, కానీ ఇప్పుడు 3 సార్లు మాత్రమే కొట్టావు, కాబట్టి 3 సార్లు మాత్రమే నువ్వు అతని మీద జయం పొందుకుంటావు అని ఆ దైవజనుడు చెప్పాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానం మనం నమ్మము. దేవుడు నీకే అది ఇచ్చానంటే నమ్మము. ఈ స్థలం నువ్వు ఆక్రమించుకున్నప్పుడు, ఈ వాగ్దానం నువ్వు ఆక్రమించుకో, అది నీ సొంతం అని దేవుడు చెప్పినప్పుడు మనము అవిశ్వాసంతో పనిచేస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ కాలంలో చెప్పినట్టుగా చెప్తున్నాడు, నువ్వు ఏ స్థలంలో వెళ్తావో ఆ స్థలం నేను నీకు ఇస్తాను. నీవు ఈరోజు ఏ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తావు ఆ వాగ్దానం నువ్వు పొందుకుంటావు. అయితే మీరు మీ వాక్యాలు తెరవండి, బైబిల్స్ తెరవండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి. ఈరోజు నెమరు వేసుకోండి. ఈ రోజంతా కూడా ప్రిపేర్ యువర్ సెల్ఫ్. వీలైనంత వరకు కనీసం 1000 వాగ్దానాలైనా చదవండి. ఈ వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను, ఈ వాగ్దానం నాది, దేవుడు నాకు ఇస్తున్నాడు అని మీరు ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా మీరు 1000 కంటే తక్కువ చదవకండి, ఖచ్చితంగా 1000 కంటే ఎక్కువ చదవండి. దేవుని యొక్క 1000 వాగ్దానాలు మీ జీవితంలో మీరు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో అన్ని సంవత్సరాలు ఆ వాగ్దానాలన్నీ కూడా పనిచేస్తాయని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, వాగ్దానాలను ఇచ్చే దేవుడవు, వాగ్దానాల ప్రకారంగా చేసే దేవుడవు నాయనా. మాట ఇచ్చి మాట తప్పే దేవుడవు కాదు. ఈరోజు నువ్వు మాకు చెప్పావు, ఏ వాగ్దానం అయితే మీరు స్వీకరిస్తారు, ఏ వాగ్దానం అయితే మీరు ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని నిలబడతారో ఆ వాగ్దానాన్ని నీకు ఇస్తాను. ఆ వాక్యంలో ఉన్నది నీకు జరుగుతుందని నువ్వు చెప్పిన విధానం బట్టి నీకు పొందనాలు నాయనా. 3 సార్లు అయ్యా, లేక 30 సార్లు కాదు, 1000 సార్లు ప్రభు, 1000 వాగ్దానాలు మేము పొందుకోవాలని ఆశపడుతున్నాం. అటు వాగ్దానాలు మేము అందరం కూడా పొందుకోవడానికి అర్హులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సో ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానాలు మనం విని ఉన్నాం కదా. డోంట్ ఫర్గెట్ 1000 ప్రామిసెస్ ఉంటే ఆ ప్రామిసెస్ అన్నీ చదువుకొని స్వీకరించండి. ఖచ్చితంగా దేవుడు అటు వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చున్నాడు. ఆమేన్. సో ఈ యొక్క వైరస్ ప్రోగ్రామ్ మీతో మాట్లాడినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో రేపటి కొరకు సిద్ధపడండి. ఈ దినమంతా మనము సో చర్చ్లో వీలైనంత వరకు మేమందరం 10:30 కల్లా మేము కూడి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాము. మీరు కూడా రావాలనుకున్నట్లయితే సో చర్చ్, గచ్చిపోలి, ఇందిరానగర్, క్రీమ్ స్టోన్ పైన బ్యాంకెట్ హాల్లో నడిపిస్తూ ఉంటున్నాము. రండి, దేవుని దీవెనలు పొందుకునండి. సీ యూ టుమారో. హ్యావ్ అ బ్లెస్డ్ వీక్.